మన పిఠాపురం జై గణేష్ స్వామి ఆలయం వద్ద జరుగుతున్నటువంటి ఈ భోగిమంట పండుగ ప్రతి ఏటో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ భోగిమంటకు సంబంధించి 7,000 ఆవు పిడకలతో ఈ గోపి పిడకలతో మనకి భోగిమంట అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఈ భోగిమంటకు సంబంధించి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలకు విలువనిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ గారు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మన వేగా న్యూస్ ప్రేక్షకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటకుమ్మం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ జై గణేష్ స్వామివారి ఆలయంలోని అర్చకులు చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోగి పండుగ వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. 7,000 ఆవు పిడకలతో సిద్ధం చేసిన దండను స్థానిక భక్తులు కోటకుమ్మం సెంటర్ నందు ఏర్పాటు చేసిన భోగి మంటలో వేసి ఆ మంట చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతులు డాక్టర్ ఉమర్ అలీషా సోదరులు అలీషా, ఆలయ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ, రామ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ఇస్తారా అలా ఇటు సైడ్ అయ్యి దండం పెట్టుకురా. जय गणेश महाराज की, जय गणेश महाराज की, जय गणेश महाराज की, जय गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की. जय गणेश महाराज की जय. ఈ యొక్క పిఠాపురం పుణ్యక్షేత్రంలోని ఏదైతే కోటగుమ్మం సెంటర్లో వేచేసినటువంటి జయ గణేష్ స్వామి వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పిఠాపురం మా అర్చకరత్న ఆంధ్రరత్న మైలవరపు రామకృష్ణ గారి ఆధ్వర్యంలోని 7,000 కపిలావు గోవు పిడకలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోగమంటకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే విశేషంగా ఈ చిన్నారులకు అందరికీ కూడా ఈ భోగిపళ్ళుతో ఈ యొక్క భోగిపళ్ళు వేసి యావత్ 108 ముత్తైదులకు జాకెట్ పసుపు కోట్లో ఈ యొక్కని ఇచ్చి తదనంతరం విశ్వగురు అయినటువంటి ఆధ్యాత్మిక పీఠం డాక్టర్ ఉమర్ అలీషా గారు మరియు మా మైలవరపు రామకృష్ణ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏదైతే ఉందో ఈ పండుగ అందరికీ కూడా భోగము ఆయురారోగ్యములు సిరి సంపదలు అన్నీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ప్రతి ఒక్కరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు క్షేమంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పంటని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పెండం దొరబాబు గారు అదేవిధంగా ఎంపీ గీతా విశ్వనాథ్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత శోభానీయంగా మా మైలవరపు రామకృష్ణ గారు మా యొక్క దేవాదాయ ధర్మాదాయ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.